నమస్తే అమ్మా. పోలీస్ కదా. నమస్కారం. మా గ్రామానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సంతోషం అమ్మా. వెరీ నైస్. ఏం చదువుకున్న పోలీస్? చదువుకోలేదు సార్. చదువుకోలేదు. నువ్వమ్మా? నేను 7th క్లాస్ సార్. నువ్వు తరగతి చదివావు. సార్ మేము డైలీ వేటకెళ్ళి మా తాతల తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడి నుంచి సార్ నైట్ 1 గంటకి నేసి వెళ్ళడం జరుగుతుంది సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో 600 కుటుంబాలు ఉన్నారు సార్. ఎంతమంది వేటకి పోతారు? 600 కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్. ఇంటికి ఒకరు పోతారా? అందరూ పోతారు. ఇంటికి ఒకరా? ఇంటికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఉంటారు సార్. ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా? సార్ ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయా? కొంచెం తగ్గదు సార్. మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్. ఇంకా కూడా ఉన్నాయి. ఈ మోటార్ బోట్ల మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం రఫ్కుంటారు సార్. ఈ టైంలో బాగా రఫ్గా ఉంటుంది. రఫ్కుంటారు సార్. రఫ్కుండేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టపరం జరుగుతుంది సార్. పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ రఫ్గా ఉంటుందా? అంటే సీని బట్టి ఉంటుందా, డేని బట్టి? గాలి వల్ల ఎక్కువ రఫ్గా ఉంటుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఒక్కోసారి బాల్తో కొడుతుంది సార్. తెప్పు బాల్తో కొట్టడం వల్ల దెబ్బలు కూడా తగులుతుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటుంది సార్. అదేమా ఇప్పుడు రెడీ అయిపోతుందేమ్మా, తొందరగా రెడీ అయిపోతుంది. చేస్తున్నాం, అది అయిపోతుంది, అది వస్తుంది. అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చేద్దాం. ఏంటమ్మా? అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను. అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను. ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలో అని చెప్పి డబ్బులు 20,000 వేస్తున్నాం మీ అకౌంట్లో. అయితే నేరుగా రావాలి, మిమ్మల్ని చూడాలి. ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను, అప్పుడు కూడా నేనే చేశాను. అప్పట్లో చూశాను అవన్నీ. అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం. ఏంటయ్యా ఎన్ని పడ్డాయి? తక్కువ ఎక్కువ? చాలా తక్కువ కదా. చిన్న బోట్ మీద వెళ్ళారు. నైట్ 1 గంటకి వెళ్ళాం సార్. ఉదయం 11కి వచ్చాం సార్. పడదు సార్. ఎల్లంటి వాళ్ళు వస్తాము రావు తెలియదు సార్. కరెక్ట్ బతుకుందా ఇది? అంటే పడినప్పుడు బతికుంది సార్. మేము నాగేగా మేధ వేసినప్పుడు వాటర్ అందుకు సార్ చనిపోతుంది సార్. అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికి రావా? అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చనిపో వస్తాయి సార్, కొన్ని బతికి వస్తాయి సార్. అది బతికి వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఏమి ఉండవా మీ దాంట్లో? చిన్న బోట్లో బాక్స్ ఉంటుంది సార్. చిన్న బోట్లో ఉండదు, దాంట్లో వేసుకుంటారు. అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంతా అందులో తాగుతారా? నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు మధ్యలో లాగుతున్నావు ఏంటా? ఈ వల బాలే కదా, ఈ వల బాలే కదా. నాకు అర్థమైంది. వల కరెక్ట్ గా ఉందా? మళ్ళీ దీంట్లో పండగ కూడా వెళ్ళిపోతుంది బయట. చిన్నవి వెళ్ళిపోతాయి కదా. అదే అడిగేది. దీనికి వల ఉంది సార్. దీనికి వల ఏ సీజన్ పెట్టి అవ్వాలి వేస్తాం సార్. ఇప్పుడు ఈ సీజన్ సార్, ఈ సీజన్ ఇవి ఉంటుంది సార్. ఈ రోపలు ఉంటాయి, ఇవి వేస్తాం. ఏం సీజన్ అప్పుడు ఆ వల ఆట ఆడుతుంది సార్. అది జోగా వల అనేది ఇంకో వల సార్. సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే కొన్ని బాధలో తగ్గుతుంది సార్. అది కొంచెం అధిక వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు? ఈ హార్బర్ నుంచి ఒకవేళ హార్బర్ వచ్చిందనుకో,
పక్క గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదికే వస్తారు అప్పుడు. ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైంది. హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీగా ఉంటది. ఏ టైం ఉంటుంది, రావచ్చు పోవచ్చు. అలాగే కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 2 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది సార్. 2 గంటకి వెళ్ళాము, ఇక్కడ ఈ మధ్యనే 3 అయిపోతుంది. ఈ కెరటాల వల్ల వెళ్ళము అంతవరకు వెళ్ళిపోతారు. అదే వెళ్ళవద్దు, ఈ సరువులో వెళ్ళిపోతాం సార్. మేము వెళ్ళిపోవడం వల్ల మాకు చేపకు రేట్ వస్తుంది సార్. హార్బర్ నేపథ్యం వల్ల చేప ఏం చేస్తాం అంటే మేము తెచ్చి ఒక సాగుకరానికి ఇచ్చేస్తాం సార్. చేప ఇచ్చే అతనంటే మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా? ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం, మళ్ళీ తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం, సార్ తర్వాత అనేవి వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్. ఈ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి మేము ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ రేట్ ఇస్తారు? ఆ రేటు వాళ్ళు అక్కడ అమ్ముకొని సగం సగం మాకు ఇస్తారు. శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 900 ఉంటే మాకు 450 అని ఇస్తారు. అంతే సార్. అంతే. వాళ్ళకి ఏమన్నారు అడిగితే మాకు వెళ్ళడానికి రానికి ఛార్జీలు అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్. అది అదే మీరు చెప్పినట్టు సార్. మాకు వైసీ ప్యాట్ రెండు అందుబాటులో లేదు సార్. ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకెళ్ళి వైస్ ప్యాట్ అందుబాటు లేదు. వైస్కి వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు సార్. అప్ అండ్ డౌన్ ఒక వైపు 30 కిలోమీటర్లు, నెక్స్ట్ అవంతా 30 కిలోమీటర్లు. ఇలా 2 గంటల సేపు పట్టేస్తుంది. రేపు చేపలు ఏం చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు కొనకారు, మేము తెచ్చి సాగుకారులకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చి మేము అంత తీసుకోవాలి. మాకు వల్ల బోట్లు. అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. ఏం చేయాలి నేను చేస్తాను. ఇప్పుడు హార్బర్ ఎంత ఒడికి తయారైస్తారు, హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే. పంచాయతీ కూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది సార్? ఇప్పుడు వచ్చేది ఏమంటే కదని సగం సగం ఎక్కువ వస్తుంది. నమస్తే అమ్మా. పోలీస్ కదా? నమస్కారం. మా గ్రామానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సంతోషం అమ్మా, వెరీ నైస్. ఏం చదువుకున్న పోలీస్? చదువుకోలేదు సార్. చదువుకోలేదు. నువ్వమ్మా? 7th క్లాస్ సార్. నువ్వు చదువు. సార్ మేము డైలీ వేటకెళ్ళి మా తాతల తండ్రుల నుంచి కూడా మేము వేటకెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్తారా? ఇక్కడి నుంచి సార్. నైట్ 1 గంటకి నేసి వెళ్ళడం జరుగుతుంది సార్. ఎంతమంది ఉంటారు ఈ ఊర్లో? ఊర్లో 600 కుటుంబాలు ఉన్నారు సార్. ఎంతమంది వేటకు పోతారు? 600 కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్. ఇంటికి ఒకరు పోతారా? అందరూ పోతారు. ఇంటికి ఒకరా? ఇంటికి ఒకరు, 2, 3 ఉంటారు సార్. 2, 3 కూడా ఉంటారా? ఈ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయా? కొంచెం తగ్గదు సార్. మామూలుగా తగ్గే కొంచెం జరుగుతున్నా సార్. ఇంకా కూడా ఉన్నాయి. ఈ మోటార్ బోట్ల మీద మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం రఫ్గా సార్. ఈ టైంలో బాగా రఫ్గా ఉంటుంది. రఫ్గా సార్. రఫ్గా ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టకరం జరుగుతుంది సార్. పర్టికులర్ టైంలో ఎక్కువగా సీ రఫ్గా ఉంటుందా? అంటే సీని బట్టి ఉంటుందా, డేని బట్టి ఉంటుందా? గాలి వల్ల ఎక్కువ రఫ్గా ఉంటుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడితే ఒక్కోసారి బాల్తో కొట్టదు సార్. తెప్పు బాల్తో కొట్టడం వల్ల దెబ్బలు కూడా తగులుతుంది సార్. దాన్ని బట్టి ఏంటంటే మాకు ఫిషింగ్ హార్బర్ ఉంటుంది సార్. అదేమా ఇప్పుడు రెడీ అయిపోతుందమ్మా, తొందరగా రెడీ అయిపోతుంది. చేస్తున్నాం, అది అయిపోతుంది, అది వస్తుంది. అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. చేద్దాం. ఏంటమ్మా? అదేమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను. అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఏం చేస్తే మళ్ళీ మీ జీవితాల్లో మార్పు వస్తుంది, మీ కష్టాలు తీరుతాయని కనుక్కోవడానికి వచ్చాను. ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలో అని చెప్పి డబ్బులు 20,000 ఇస్తున్నాం మీ అకౌంట్లో. అయితే నేరుగా రావాలి, మిమ్మల్ని చూడాలి. ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను.
అప్పుడు కూడా నేనే చేశాను అప్పట్లో. మత్స్యకారుడు అనేది వల కానీ మోటార్ కానీ ఇలాంటివి అవన్నీ ఏమీ రాలేదు ఇవ్వలేదు. సార్ గత ప్రభుత్వంలో. చూశాను అవన్నీ, అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం. ఏంటయ్యా సార్ ఎన్ని పడ్డాయి? ఇవే పడదు సార్, ఆ? ఇవే పడదు సార్, చేపలు పడ్డాయి సార్. తక్కువ ఎక్కువ? తక్కువ పడదు సార్. చాలా తక్కువ కదా. చిన్న బోటు మనం వెళ్ళాం సార్. చిన్న బోట్ మీద వెళ్ళారు. నైట్ 1 గంటకి వెళ్ళాం సార్, ఉమ్, ఉదయం 11కి వచ్చాం సార్. ఉమ్, ఇవే పడదు చేపలు. ఎల్లంటి వాళ్ళు వస్తాము రావు తెలియదు సార్ కెరటాలకు. ఇప్పుడు బా ఉమ్. బతుకుందా ఇది? బతికింది పడదు, చనిపోతుంది సార్. చనిపోతుంది సార్. అంటే పండిన అన్నప్పుడు బతికింది సార్. మేము నాగేగా మేత వేసినప్పుడు చనిపోతుంది సార్. వేసినోడు చనిపోవచ్చు సార్. వాటర్ అందుకు ఒకసారి చనిపోతుంది సార్ మేత వేసి. అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికి రావా? బతికొస్తుంది సార్. అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చనిపో వస్తాయి సార్, కొన్ని బతికి వస్తాయి సార్. అది బతికి వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఏమి ఉండవా మీ దాంట్లో? చిన్న బోట్లో బాక్స్ ఉంటుంది సార్. ఆ? చిన్న బోట్లో ఉండదు, వేసుకుంటాం సార్. దాంట్లో వేసుకుంటారు. దీనివల్ల సార్ ఇలాగ తీసి ఉమ్. కింద వేస్తాం సార్. అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంతా వేస్తాం సార్. అందులో తాగుతారా? అలా నేను ఆగుతాను సార్. ఏదైనా పట్టుకుని ఇంకా ఏకంగా కింద నుంచి పైకి ఆగుతాను సార్. నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు మధ్యలో లాగుతున్నావు ఏంటడా? ఈ వల బాలే కదా, ఈ వల బాలే కదా. అల్లట్లేదు ఆ? నేను బయట నాకును చేపలు తీస్తాం సార్. ఇస్తాను. పొట్టి పొట్టి నాకు అర్థమైంది. వల కరెక్ట్ గా ఉందా? మళ్ళీ దీంట్లో పండగ కూడా వెళ్ళిపోతుంది బయట. నేను ఇవాళ అయితే సరిపోతుంది సార్. ఈ పెద్ద చేపలు అవ్వలేదు సార్. పెద్ద చేపలు వెళ్ళిపోతాయి, చిన్నవైతే ఉంటుంది సార్. చిన్నవైతే వెళ్ళిపోతాయి, పెద్దవి ఉంటాయి. చిన్నవి వెళ్ళిపోతాయి కదా. చిన్న చిన్నవైతే వెళ్ళిపోతాయి సార్, ఎందుకంటే చిన్నవైతే వెళ్ళిపోతాయి బయటికి. అదే అడిగేది. ఈ పెద్దవనేవి ఉంటాయి. ఈ చేప అయితే సార్ వెళ్ళిపోద్ది. దీనికి వల ఉంది సార్. ఉమ్. దీనికి వల ఏ సీజన్ పెట్టి అవ్వాలి వేస్తాం సార్. ఇప్పుడు ఈ సీజన్ సార్, ఈ సీజన్ ఇవి ఉంటుంది సార్. ఈ లోపల అంతా ఇవి వేస్తాం. ఏం సీజన్ అప్పుడు ఆ వల ఆట ఆడుతుంది సార్. అది జోగా వల అనేది ఇంకో వల సార్. రా. ఉమ్. సార్ మనకి ఉమ్. ఫిషింగ్ హార్బర్ ఉంటే కొన్ని బాధలో తగ్గుతుంది సార్. అది కొంచెం అధిక వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు? ఈ హార్బర్ నుంచి ఒకవేళ రేపు హార్బర్ వచ్చిందనుకో, పక్క గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదికే వస్తారు అప్పుడు. ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైతే హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు. వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీగా ఉంటుంది. ఏ టైం సేఫ్టీ ఉంటుంది, రావచ్చు పోవచ్చు. అలాగే కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 1 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది సార్. 2 గంటకి వెళ్ళాము, ఇక్కడ ఈ మధ్యనే 3 అయిపోదు. ఈ కెరటాల వల్ల వెళ్ళము అంతవరకు వెళ్ళిపోతుంది సార్. అదే వెళ్ళవద్దు ఈ సరువులో వెళ్ళిపోతాం సార్. మేము అదే వెళ్ళిపోవడం వల్ల హార్బర్ ఉండడం వల్ల మాకు చేపకు రేట్ వస్తుంది సార్. అదే హార్బర్ నేపథ్యం వల్ల చేప ఏం చేస్తామంటే మేము తెచ్చి ఒక సాగు కిరానికి ఇచ్చేస్తాం సార్. చేప ఇచ్చే అతనంటే మాకు చాలా తక్కువ రేట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు మీరంతా కూడా ఒక అగ్రిమెంట్ చేసుకుంటారా? ఈ బోట్లు వాళ్ళు ఇవ్వడం, మళ్ళా తిరిగి వాళ్ళకి చేపలు ఇవ్వడం, సార్ తర్వాత బోట్లు అనేవి వాళ్ళు కొనేసి మాకు ఇస్తారు సార్. ఈ తెచ్చిన చేపలు అనేది వాళ్ళకి మేము ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ రేట్ ఇస్తారు? ఆ రేటు వాళ్ళు అక్కడ అమ్ముకొని సగం సగం మాకు ఇస్తారు సార్. శ్రీకాకుళం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 900 ఉంటే మాకు 450 అని ఇస్తారు సార్. అంతే సార్. సగం రేట్ ఇస్తారు ఇస్తారు సార్. అంటే వాళ్ళకి ఏమన్నారు అడిగితే మాకు వెళ్ళడానికి రానికి ఛార్జీలు అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్. మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే అదే ఆ మార్కెట్ ఇక్కడే ఉంటుంది సార్. ఆ రేటు అనేది మనకు వస్తుంది సార్. అది అదే మీరు చెప్పినట్టు సార్. మాకు వైసీ ప్యాట్ రెండు అందుబాటులో లేదు సార్. ఐస్ కూడా ఎవరో కొనుక్కొని ఓన్లీ కొనుక్కొని పట్టుకెళ్ళి కావచ్చు సార్. వైస్ ప్యాట్ అందుబాటు లేదు. వైస్ కిలోమీటర్ 30 కిలోమీటర్లు సార్. అప్ అండ్ డౌన్ ఒకవైపు 30 కిలోమీటర్లు, నెక్స్ట్ అవైపు 30 కిలోమీటర్లు. ఇలా 2 గంటల సేపు పట్టేస్తుంది. రేపు చేపలు ఏం చేస్తుంది, పాడైపోతుంది. దాన్ని బట్టి ఎవరు కొనుక్కోరు. మేము తెచ్చి సాగుకారులకి ఇచ్చేయాలి. వాళ్ళు ఎంత ఇచ్చి మేము అంత తీసుకోవాలి. మాకు వల్ల బోట్లు. అందుకే అన్ని సమస్యలు అర్థం చేసుకుంటున్నాను. ఏం చేయాలి నేను చేస్తాను. ఇప్పుడు హార్బర్ ఎంత ఒడిగి తయారైస్తారు. హార్బర్ తయారు కావాలి మీకు ఇక్కడే. పంచాయతీ కూడా ఉపయోగపడుతుంది సార్. ఇప్పుడు మీ అవగాహన ప్రకారం ఇక్కడ హార్బర్ వచ్చి ఇక్కడే మీరు అమ్ముకునే మార్కెట్ వచ్చి ఐస్ ఫ్యాక్టరీ కూడా పెట్టి
అదే మాదిరిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్గా తీసుకొచ్చి అన్ని వస్తువులు కనిపిస్తే ఇప్పుడు వచ్చే డబ్బుల కంటే ఎంత ఎక్కువ వస్తుంది? సార్ ఇప్పుడు వచ్చేది ఏమంటే కాదని సగం ఎక్కువ వస్తారు 50% ఎక్కువ వస్తుంది. 50% ఎక్కువ వస్తారు.